ఇది దొండకాయ, మామిడికాయ, కొబ్బరి పచ్చడి అండి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి పచ్చిమిరకాయలు వేయించాం కదా, కొంచెం కరివేపాకు వేసుకొని దొండకాయ ముక్కలు కూడా వేగనివ్వాలండి. బాగా వేయించుకుంటే చట్నీ చేసుకోవచ్చు. చూద్దామండి, వేగనీయలేదు. కొంచెం వేగాలండి. ఇంకా ఇదిగోండి మెంతులు ఆవాలు కొంచెం వేసుకొని, ఏ పచ్చళ్ళకైనా కొంచెం మెంతులు ఆవాలు వేసుకుంటే ఆ పచ్చడి ఇదిగోండి ఇలా వేగితే సరిపోద్దండి. దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అదిగోండి దొండకాయలు మిక్సీలో వేసుకున్నాను. ముక్కలు వేయించాక తగినంత ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మామిడికాయ పట్టుకోవాలి. తర్వాత కొబ్బరి కలిపేయడమేనండి. కొబ్బరి ఆడవసరం లేదు, కొబ్బరి కలిపేయడమే. సాల్ట్ అవి చూసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. మిక్సీ పట్టేసాను దొండకాయలను, పచ్చిమిర్చి. దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేస్తానండి. ఇదిగోండి దొండకాయ పచ్చడికి తాలింపు అయితే వేసేసానండి. ఈ దొండకాయ పచ్చడి తాలింపులో వేసేసుకొని కొబ్బరి కలిపేసుకోవడానండి. కొబ్బరి ఆడవసరం లేదు, అలా పలుకుల్లా ఉంటేనే బాగుంటుందండి. కొబ్బరి తురిమేం కదండి, ఇలా మొత్తం వేసేసుకోవాలి. దొండకాయ పచ్చడి తాలింపులో తీసేసుకోవాలండి. తీసేసుకొని కొబ్బరి ఏమో వేసేసుకొని కలిపేసుకోవడమే. కూరేసి దీంట్లో పెట్టామండి. దీన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అవి చూసుకుంటే అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. అంతేనండి, దొండకాయ, మామిడికాయ, కొబ్బరి పచ్చడి రెడీ అయింది. మొత్తం కలిసేలా చూసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకొని
సూపర్ ఉందండి. సాల్ట్ అయితే సరిపోయింది. సాల్ట్ అయితే సరిపోయిందండి. సూపర్ ఉంది పచ్చడి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.